అందరికీ హాయ్ అండి. ఈరోజైతే మీతో ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మార్నింగ్ లేవంగానే బయట వాటర్ చల్లేసి ముగ్గేసేసుకొని మొక్కలకైతే వాటర్ పెట్టేస్తాను. ఆ తర్వాత లంచ్ బాక్స్‌లోకి అయితే రైస్ కడిగి పెట్టేసి ఈరోజు చిక్కుడుకాయ కర్రీ వండుతున్నానండి. దానికోసం అయితే కుక్కర్‌లో చిక్కుడుకాయలు ఉడకబెట్టేసాను. పర్ఫెక్ట్‌గా ఉడికిపోయాయి. ఒక స్టవ్ పైన రైస్ పెట్టేసాను. ఇంకో స్టవ్ పైన అయితే కర్రీ కోసం పోపు చేసేస్తున్నాను. మేమైతే రైస్ కుక్కర్ అయితే అస్సలు వాడమండి. మా వారికి అసలు నచ్చదు. అందుకని ఈ విధంగా గ్యాస్ పైనే వండుతాను. కర్రీ పోపేసేలోపు రైస్ అయితే ఉడికిపోయిందండి. గంజి వార్చేసి పెట్టాను. ఇప్పుడైతే కర్రీలోకి పచ్చిమిర్చి పేస్ట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఆనియన్స్ మగ్గిపోయాయి. అందులో ఉడకబెట్టిన చిక్కుడుకాయలు వేసేసి పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ రైస్ రెడీ అయిపోయింది. నేను ఈరోజైతే టిఫిన్లోకి ఉప్మా చేస్తున్నాను. దానికోసమే పోపేస్తున్నాను అనమాట. ఇంట్లో అయితే ఉప్మా కొంచెం లూజ్గా ఉంటే ఇష్టపడతారు. అందుకే నేను ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసి చేస్తానన్నమాట. ఉప్మా అయితే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ వాటర్ మసలేలోపు నేనైతే కర్రీలో ధనియాల పొడి వేసి కలిపి పక్కన పెట్టేశాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వాటర్ కూడా మసిలిపోయాయి. ఇందులో ఉప్మా రవ్వ వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించామంటే అయితే రెడీ అయిపోయింది. ఉప్మా మా బాబుకి పెట్టి ఇచ్చేసి వాడి కోసం అయితే బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. బాక్స్‌లోకి రైస్ పెట్టేసి సెపరేట్‌గా కర్రీ పెట్టేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వంట చేశాక గిన్నెలు అయితే వచ్చేస్తాయి కదా! వచ్చేసాయన్నమాట. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలి.